రాజు గారు నమస్తే. నమస్తే కార్తీక్. సార్ ఏంటి ఎలా ఉన్నారు? అసెంబ్లీ సెషన్స్, వరదలు, ఒక పక్కేమో మీ మాటల వరదలు అసెంబ్లీలో, ఇక్కడేమో గోదావరి వరదలు. అవును, అనుకోకుండా కోయిన్సైడ్ అయింది. ఉమ్, బట్ వరదలు లక్కీగా మా ఏరియాలో కొంత డ్యామేజ్ ఉన్నమాట వాస్తవం నార్మల్కి, కానీ ఇట్స్ ఓకే, అంటే మేనేజబుల్ లెవెల్. అంటే నష్టం చాలా పాక్షిక తక్కువగానే ఉంది. పాక్షికంగా జస్ట్ ఉంది. ఇప్పుడు నా నియోజకవర్గంలో 74 గ్రామాల్లో కేవలం 3 గ్రామాలు పాక్షికంగా ముంపుకు గురైంది. ఓకే. అంటే సాధారణంగా మీది చివరి నియోజకవర్గాలు కదా, సముద్రానికి దగ్గరగా ఉంటాయి మీకు. అవును, ఇప్పటి నుంచి మొదలవుతుందేమో కదా సార్, అంటే ఊపిరి పీల్చుకోవడానికి ఉండదేమో. అంటే లక్కీగా ఏమైందంటే మేము డ్రైన్లలో పూడిక చాలా వరకు తీసేసినందువల్ల దానివల్ల చాలా మేజర్ అడ్వాంటేజ్ వచ్చింది మాకు. ఉమ్, అండ్ చాలా చోట్ల, కొన్ని చోట్ల గట్లు వీక్ గా ఉన్నందువల్ల గండ్లు పడినాయి 2-3 విలేజెస్ లో. సో ఆ గట్లన్నీ కూడా ఎలాగ స్ట్రెంగ్తన్ చేయాలి అన్న దాని మీద, మళ్ళీ గట్లు తెగేదాకా ఆగకుండా దానికి ఏం చేయాలి అనే దాని మీద కూడా, సో ఒక ప్రణాళిక ఒక వారం రోజుల్లో కంప్లీట్ చేసి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని మీద ప్లాన్ చేస్తాను. సరే, ఇప్పుడంటే అసెంబ్లీకి వెళ్ళారు, ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ఉంటారు. అంటే మీ నియోజకవర్గానికి ఏమైనా ప్రత్యేకంగా నిధులు రాబట్టే ప్రయత్నం కానీ అటువంటి మాటలు ఏమైనా జరిగినాయి? అంటే ప్రత్యేకంగా కాదు కానీ, ఎస్, అంటే ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం, ఆయన ఒక మోడల్ నియోజకవర్గం లాగా నువ్వు ఓన్లీని చేయాలి అని చెప్పి చెప్పటం, సో జరిగాయి. దానికి సాధ్యమైనంత వరకు నేను ఎన్ఆర్జీఎస్ పనులు ఎఫెక్టివ్ గా చేయటం, ఇంకా ప్రజల భాగస్వామ్యంతో చాలా ప్రాజెక్ట్స్ ని నేను టేకప్ చేయటం జరిగింది. సో దానికి వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. సో దట్ ఈస్ వన్ గ్రేట్ అడ్వాంటేజ్ మాకు, ప్రోయాక్టివ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సహకారంతో అండ్ విత్ పబ్లిక్ యాక్టివ్ పార్టిసిపేషన్ అండ్ విత్ సపోర్ట్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్ అంతా కలిపి మేము అనుకున్న కార్యక్రమాలని ఆల్మోస్ట్ అనుకున్న టైంకి కేవలం 6 నెలల కాలంలోనే చేయగలమన్న విశ్వాసం ఉంది. ఆ దిశగానే మా పనులన్నీ కూడా అవుతున్నాయి. అంటే సో ఒక యాజ్ ఫార్ as ఎంపీగా కాన్స్టిట్యున్సీ is concerned, I am very confident that definitely we will make it as uh, a worthy watching upcoming constituency laga. So basically, people are good and there are good rich people also. బట్ దాన్ని ఏంటంటే సక్రమంగా వాళ్ళని మోటివేట్ చేయటం, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని మోటివేట్ చేయటం, ఆ స్కూల్స్ని అభివృద్ధి చేసుకుంటాం, కానీ ఇంకా హాస్పిటల్స్ అభివృద్ధి చేయటం, ఇంకా కొన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్లు అండ్ కొన్ని విలేజ్ క్లినిక్స్ అన్ని కూడా 80% కాస్ట్ స్పెండ్ చేసి కావాల్సిన మినిమం తలుపులు, కొన్ని చోట్ల ఫ్లోరింగ్, ఇటువంటి పనులు లేకుండా ఆగిపోయినాయి చాలా ఉన్నాయి. ఓకే. అమౌంట్ వైజ్ 10 కోట్లు ఖర్చు పెట్టారు, ఇంకొక 1.5 కోటి 2 కోట్లు పెడితే ఆ 10-12 కోట్లు మనం యూటిలైజేషన్ తీసుకురావచ్చు. ఉమ్, బట్ స్టిల్ ఆ స్మాల్ అమౌంట్ కోసం ఆగిపోయినవి ఉన్నాయి. సో అలాంటివన్నీ కూడా మన ఫాస్ట్ ట్రాక్ టేకప్ చేసి అవన్నీ కంప్లీట్ చేసి, ఎస్ సర్టన్లీ నా ఉండి వరకు నా బాధ్యతలు నేను ఒక 5-6 నెలల కాలంలోనే, అంటే నేను మాట ఇచ్చిన బాధ్యతలు కంప్లీట్ చేస్తాను. ఆఫ్ కోర్స్ డెవలప్మెంట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ that will go on. But whatever promises personally I had committed during my election, I should be able to gladly complete it by end of December. ఓకే. అంటే చంద్రబాబు నాయుడు గారితో మీ అనుబంధం కొత్తది కాదు, ఎప్పటి నుంచే ఉంది. అంటే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యి మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన మీతో ఎలా ఉంటున్నారు? గతంలో అంటే ఏమన్నా మార్పు గమనించారా, లేదా అదే చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నారు? నేనైతే మార్పు చూడాల, ఉమ్, సేమ్. ఓకే. మరి కలిసినప్పుడు ఏమన్నా మీ మీకు ఏమన్నా మంత్రి పదవి గురించి కానీ, అంటే చాలా రచరచ జరుగుతుంది కదా, దాని గురించి ఏమైనా ఇంకేం ప్రస్తావన మంత్రి వచ్చిందా? పదవి అయిపోయింది కదా, ఇంకా మంత్రి పదవి గురించి ఆయన మాట్లాడిన ఎబ్బెట్టుగా ఉంటుంది, నేను అడిగితే ఇంకా దరిద్రంగా ఉంటుంది. అయిపోయినాయి కదా, అన్ని ఇచ్చేశారు కదా.
అంటే ఆ ప్రస్తావన ఏం రాలేదా? కేవలం ఉండి వరకే. ఓకే. ఏంటి మీనింగ్లెస్ ప్రస్తావన? నేను నా కాన్స్టిట్యున్సీ వరకే తప్ప ఊరికనే అక్కర్లేని ప్రస్తావన అయితే నేను తీసుకురాను. ఓకే. లోకేష్ గారిని కూడా కలిసినట్టు ఆయన తీసుకు ఆయన రైట్. లోకేష్ గారిని కూడా కలిశారు కదా సార్, ఏంటి ఎలా ఉంది? ఏం మాట్లాడుకున్నారు? అంటే అన్నీ చెప్పుకోలేరు బయటికి. షేర్ ఏం చేయగలి మాట్లాడుకున్నాం చెప్పలేం కదమ్మా కార్తీక్. షేర్ చేయగలిగిన మాట్లాడాల్సిన అఫీషియల్ గా షేర్ చేయగలిగిన ఏమీ లేవు. ఓకే. నీ మనసులో ఏమనుకుంటున్నావో అవి అయితే మాట్లాడానేమో అని నేను అనుకుంటున్నా. ఉమ్. ఓకే. నర్మగర్భంగానే చెప్తున్నారు. అంటే మీకు రెస్పాన్స్ ఎలా వచ్చింది? అంటే ఎందుకు అడుగుతున్నానంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాయకులు ఒకలా ప్రవర్తిస్తారు, అధికారం వచ్చాక కాదమ్మా, నాకు రెస్పాన్స్ ఎవరైనా కూడా బాగానే ఇస్తారు. నేను కలిసినప్పుడు నాకు ఎవరి దగ్గరైనా రెస్పాన్స్ బాగానే ఉంటుంది. అన్నిట్లకన్నా ఆశ్చర్యకరమైన రెస్పాన్స్ ఏంటంటే మరి ఎవరి ఓటమికి ప్రధాన కారకున్నో డెఫినెట్ గా సరే కొద్దిమంది అక్నాలెడ్జ్ చేసినా చేయకపోయినా ఐఎమ్ ద మెయిన్ మ్యాన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది స్టార్టింగ్ ఆఫ్ ద డౌన్ఫాల్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. ఇఫ్ నాట్ ద ఎంటైర్ డౌన్ఫాల్, I take the credit, but I made the beginning of his end as a chief minister. So definitely గా మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మొన్న నేను మాట్లాడినప్పుడు ఐ had only requested him to attend the assembly. అంతే, అంతకుమించి మాట్లాడుకుంటే ఏమీ లేదు. కానీ ఈవెన్ హీ రెసిప్రొకేటెడ్ వెరీ పాజిటివ్లీ. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే నేను ఎవరితో మాట్లాడినా అందరూ నాతో బాగానే ఉంటారు. దట్ డజంట్ మీన్ దట్ దే విల్ బి గుడ్ టు మీ ఆర్ ఎనీథింగ్. కరెక్ట్. అదే ఆ వ్యవహారం గురించి అడుగుదాం అనుకుంటున్నాను. అసలు జనాలు ఊహించుకునేది ఏంటంటే మీరిద్దరూ ఒక వర్గ శత్రువుల్లానే ఉన్నారు గత 5 సంవత్సరాలు. అంటే మీరు మిమ్మల్ని ఆయన టార్గెట్ చేశారు, మీరు కూడా ఆయన విధానాలను గట్టిగానే విమర్శించారు. ఇద్దరు ఎదురైతే నిజంగా మన ఉండి భాషలో చెప్పాలంటే 2 పందెం కోళ్ళలాగే ఎదురవుతారనే యాంగిల్ జనాల్లో ఉంటుంది. కానీ ఇద్దరు చక్కగా చిరునవ్వుతో చేతిలో చెయ్యేసుకుని ఎలా ఉన్నావు, బాగున్నావా, భోజనం బాగా తిన్నారా, ఈ టైప్లో సంభాషణ జరిగినట్టుగానే ఉంది. అసలు ఏంటి ఆ వ్యత్యాసం ఏంటి? ఏమీ లేదు. అక్కడ మ్యాటర్ ఇస్ వెరీ సింపుల్. నేను ఒక ఎమ్మెల్యేని, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే. ఇద్దరు ఎమ్మెల్యేలు, అతను ఎక్స్ సీఎం, లీవ్ దట్ ఫర్ టైం బీయింగ్. ఒక సింగిల్ అపోజిషన్ పార్టీకి ఈజ్ ద లెజిస్లేచర్ పార్టీ లీడర్. సో అతను సభలో లేకపోతే అది ఉప్పు లేని కూరలాగా ఉంటుంది అని చెప్పి నా ఫీలింగ్. నేను ఎప్పుడైతే ఆయన నాకు స్టేటస్ కావాలి లేకపోతే నేను రాను అని అన్నాడో అప్పుడు నేను నీ ఇంటర్వ్యూలో నేను చెప్పానో లేదో కానీ చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పా, హీ మస్ట్ అటెండ్ ది అసెంబ్లీ. ప్రతిపక్షం లేకుండా శాసనసభ ఏంటి అని నేను మాట్లాడటం జరిగింది. అదే మాట అనుకోకుండా అతను నాకు తారసపడ్డప్పుడు చెప్పా, ఒక ప్రజెంట్ కొలీగ్ గా, ఓకే యూ కెన్ టేక్ ఇట్ యాజ్ అన్ ఎక్స్ కొలీగ్ ఇన్ ద అదర్ పార్టీ, రమ్మనమని చెప్పటం నా బాధ్యతగా భావించా. ఆయన వస్తాడా, జగన్మోహన్ రెడ్డి గారు రాడా అనేది ఆయన వ్యక్తిగతం. బట్ అడగటం నా బాధ్యతగా నేను భావించి నేను అడిగా. బట్ ఈ రియాక్టెడ్ ఇన్ ఏ పాజిటివ్ వే. తప్పకుండా యూ విల్ సీ కదన్నా, ఐ కమ్ అని అనటం జరిగింది. బట్ దానికి ముందే ఆయన మరి అక్కడ కోర్టులో ఫైల్ చేయటం, మరి ఇవాళ కూడా ఏదో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయని నేను పేపర్లో చూసా. మరి కోర్టు ఏమంటుంది, కోర్టు ఇంటర్ఫియర్ అవుతుందా అవదా అనేది మనకు తెలియదు. ఒకవేళ ఇంటర్ఫియర్ అవ్వము అంటే మరి ఈయన వస్తాడా రాడా అన్నది కూడా నాకు తెలియదు. బట్ యాజ్ ఎ కొలీగ్ ఎమ్మెల్యే, but who has got the additional qualification of the leader of his own party, floor leader of his own party. He has got no doubt additional qualification.
అతను ఒక పార్టీ, 5 ఏళ్ళు పరిపాలించిన పార్టీ, గతంలో ప్రతిపక్ష నాయకుడు. ఇప్పుడు కూడా 40% ఓట్లు వచ్చినాయి. సీట్లు రాకపోయినా సింగిల్ గా పోటీ చేశాడు. సీట్లు రాకపోయినా ఓట్లు వచ్చినాయి. సో కాబట్టి నువ్వు రావయ్యా బాబు అని చెప్పి నేను చెప్పాను. సరే సార్, ఆయనకి 11 సీట్లు వచ్చాయి. ఘోరమైనటువంటి ఓటమి అది ఇప్పటి స్టాండర్డ్స్ ప్రకారం. అందరూ ఆశించింది ఒక 6 నెలలు రాడు బయటికి అనుకున్నారు, కానీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా తిరుగుతున్నాడు ఆయన. అంటే మీరు ఆశించారా ఈయన తొందరగా బయటకు వస్తాడు, మీ మాజీ పార్టీ అధ్యక్షులు, లేదా మీరు కూడా కొంచెం షాక్ అయ్యారా? నేను షాక్ అవ్వాల. ఎందుకంటే నాకు అతని నేచర్ నాకు తెలుసు. నేనే షాక్ కాదు. ఓకే. ఇంకొకటి సార్, 700 కోట్లు రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి ముఖాలు ముద్రించడానికే అయింది అని చెప్పి బాగా వచ్చినాయి. అంటే ఆ మొత్తం ఈ వార్తల్లో నాకున్న ఒక చిన్న ఆవేదన ఏంటంటే, ఇవి కేవలం డిబేట్ల వరకే, న్యూస్ పేపర్లలో ముద్రించడం వరకే పరిమితం అవుతాయా, లేకపోతే 700 కోట్లు అంటే మాటలు కాదు మీకు? ఇప్పుడు దానికి నేను ఎప్పటి నుంచో ఎన్నో రచ్చబండల్లో ఈ పిచ్చ తగ్గించుకోవా బాబు జగన్మోహన్ రెడ్డి, కమ్స్ అండర్ నార్సిసిజం, ఇది మంచిది కాదు అని చెప్పా. ఇప్పుడైనా సరే, ఆయన ఐ డోంట్ థింక్ రాళ్ల ఖర్చు 700 కోట్లు అయింటుంది, కానీ బొమ్మ వేయడానికి ఖర్చు అంత అవదు. 10 కోట్లు 15 కోట్లు అయిందనుకో. సో రాళ్ల ఖర్చు నిజంగా వీళ్ళు సర్వే చేసి ఆ రాళ్ళు పతాలి అంటే ఏముంది, ఇప్పుడు పైన వేశారు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ అనుకో, తిరగేసి పాతి పెడితే సరిపోయింది. ఓకే. భూమిలోకి పోతావు కదా, అది తిరగేసి పాతి పెడితే అయిపోయింది కదా. దానికి పెద్ద అంత ఖర్చేం కాదు. రాయి, అసలు రాయే మనం వాడకపోతే అది ఓకే. బట్ ఆ రాయిని రకరకాలుగా వాడుకునే వాళ్ళు వాడుకోవచ్చు, ఫెన్సింగ్ వాడుకోవచ్చు, రకరకాలుగా వాడుకోవచ్చు. బట్ నో డౌట్ ఇట్ ఈస్ ఎ ఫూలిష్ యాక్ట్ వాట్ హీ హాస్ డన్. అన్డౌటెడ్లీ ఇట్స్ ఎ ఫూలిష్ యాక్ట్ విచ్ ఐ హావ్ రిపీటెడ్లీ మెన్షన్ ఇన్ మై రచ్చబండ. పాస్బుక్లు మళ్ళీ మీ ప్రభుత్వం పోతుంది, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతాడు, ఆ పుస్తకాలన్నీ తీసేస్తారా బాబు అని చెప్పి నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాను. ఈయన ఓడిపోవటం ఖాయం, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవటం ఖాయం, ఆ బొమ్మలన్నీ తీసేస్తారా, ఆయన బొమ్మ వేసుకోడు, గవర్నమెంట్ ముద్రే ఉంటుంది అని నేను రికార్డెడ్ గా, వాళ్ళు అదే జరిగింది. కానీ నేను ఇది ఎప్పటి నుంచి 2 సంవత్సరాలుగా చెప్తున్నా, లీవ్ దిస్ నార్సిసిజం. He did not listen. Perhaps he thought that he is going to be at least for next 15-20 years as the CM. బట్ అది అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. ఆయన ఒకటి తలిచాడు, భగవంతుడు ఇంకోటి తలిచాడు. అవలా. సార్, ఇప్పుడు మీరు మన అనిత్ గారిని కూడా కలిశారు కదా గత వారంలో. మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసినటువంటి కేసు, దాని ప్రొసీడింగ్స్ అసలు ఏంటి, నత్తనడకనే సాగుతోందా, లేదా ఏదన్నా ఆశించవచ్చా త్వరలో? డెఫినెట్ గా ఆశించవచ్చు. ప్రస్తుతానికి నత్త నడక సాగుతుంది అన్న నీ ప్రశ్నకు కాదని నేను సమాధానం చెప్పలేను, కానీ ఏదో నడక నడుస్తుంది. బట్ డెఫినెట్ గా ఒక 5-6 రోజుల్లో అది వేగం పుంజుకుంటుంది. ఓకే. ఇంకొకటి సార్, చాలా ఆసక్తికరమైనటువంటి అంశము, అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు లేచి మాట్లాడినా మీ పేరు ప్రస్తావించకుండా లేరు. అసలు ఏం మాయ చేశారు? ఆఖరికి విష్ణుకుమార్ రాజు గారి పేరు ప్రస్తావించబోయి కూడా రఘురామరాజు గారు అనేసాడు ఆయన. అసలు ఏంటి మీ మ్యాజిక్ ఏంటి? అంటే ఇప్పుడు ప్రస్తావించడం కాదు కదా, ఆయన అటెండ్ అయిన ఎన్నో మీటింగుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క మానసిక పరిస్థితి గురించి చెప్పాలి అన్నప్పుడు, మరి సొంత పార్టీ ఎంపీనే కస్టడీలో చిత్రహింసలు పెట్టారు, చంపాలని చూశారని చెప్పి కనీసం ఒక 100 మీటింగుల్లో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. సో ఇప్పుడు కొత్తగా అంటే ఆ సందర్భం వచ్చింది కాబట్టి, ఇప్పుడు పోలీస్ అట్రాసిటీస్ వచ్చింది. పోలీస్ అట్రాసిటీస్ వచ్చినప్పుడు మరి నా గురించి చెప్పాలి కదా. సో అలాగా అటువంటి సందర్భాల్లో వచ్చింది, అంటే సందర్భం వచ్చింది కాబట్టి ఆయన అంటే నా గురించి చెప్పింది హైలైట్ అయింది మీడియాలో. ఆయన అలా దెబ్బలు తిన్న చాలా ఫోటోలు ప్రజెంట్ చేశారు. బట్ వ్యూవర్షిప్
నా గురించి చెప్పినప్పుడు వచ్చిన ఆ బిట్కి వ్యూవర్షిప్ ఎక్కువ వచ్చింది కాబట్టి ఆ, అది చాలా అటెన్షన్ ని గెయిన్ చేసింది. కానీ ఈ స్పోక్ అబౌట్ ఫ్యూ అదర్స్ ఆల్సో. బట్ మరి కొంచెం గట్టిగా దెబ్బలు తిన్న వ్యక్తిని, కొంచెం మొహాటం లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పిన వ్యక్తిగా చాలా మందిని కొట్టారు. వాళ్ళు చెప్పుకోలే, నేను చెప్పా. అదర్వైజ్ ట్రీట్మెంట్ ఇస్ ది సేమ్. ఓకే. రాజు గారు, ఒక వారం క్రితం వరకు మీ మీద ఒక రకమైన నెగిటివ్ పబ్లిసిటీ కూడా జరిగింది బాగా. మీరు వెళ్ళి బాగా బ్రహ్మాండంగా చేశారు. ఎప్పుడైతే మీరు ముఖ్యమంత్రి గారిని, లోకేష్ గారిని కలిశారో సడన్ గా స్విచ్ ఆఫ్ చేసినట్టుగా ప్రశాంతత వచ్చేసింది మళ్ళా. అసలు ఏంటి సార్ అంటే ఓ వచ్చిందా? దిస్ ఇస్ గుడ్ న్యూస్ టు మీ. అంటే వచ్చిందా? ఎందుకంటే ఆ మధ్యన చూసా ఆ, కొంతమంది కొంతమంది మా పార్టీ ఫేవర్ చేసే జర్నలిస్టులు కూడా కొంచెం అదుపు తప్పి మాట్లాడిన మాట వాస్తవం. అంటే ఏంటి సార్, ఏంటి ఏదైనా డీల్ ఏమైనా కుదిరిందా, లేదా మీకు ఆ, చంద్రబాబు గారికి, లోకేష్ గారికి ఏదో ఉందని నేను అనుకోను, కానీ కోటరీ అనేది ఉంటుంది సార్ ప్రతి పార్టీలో. మీకు ఆ కోటరీకి మధ్యలో ఇదేమన్నా పొరపచ్చాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే మీకు ఎలా జనరల్ చూడాలి? గా జనరల్ గా నేనున్న పాత పార్టీలో కూడా ఆ పాత పార్టీ అధ్యక్షుడికి నాకు పెద్ద గ్యాప్ తీసుకొచ్చింది కోటరే. దానివల్ల నేను అతనికి చెప్పాలనుకున్న మంచిని చెప్పలేకపోయా. ఏమో ఆ కోటరీ అనేది గ్యాప్ క్రియేట్ చేసి ఉండకపోతే పర్హాప్స్ నేను చెప్పాలనుకున్నది అతనికి చెప్పి ఉండేవాడినేమో. ఆ చెప్పే అవకాశం నాకు ఉండి ఉంటే మరి అతనికి ఈ పరిస్థితి ఇవాళ వచ్చి ఉండేది కాదేమో. ఇట్స్ ఓన్లీ ఇమాజినేషన్. దెర్ ఇస్ నో వి కాంట్ గివ్ ఎనీ ప్రూఫ్. ఉమ్, బట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తున్నాడు అని నేను మీడియాలో చెప్పానో, మీడియాలో చెప్పినందుకు అది నేను ఎందుకు కరెక్ట్ చేసుకోవాలని అతను మరింత తప్పు చేసి ఉండొచ్చు. బట్ అదే నేను అతనికి వ్యక్తిగతంగా చెప్పి ఉంటే ఏమో అర్థం చేసుకుని ఉండేవాడేమో నాకు తెలియదు. సో కోటరీ అనేది రాజకీయ నాయకులకు బహుశా ఉంటుందేమో. మరి ఒక కోటరీ ఉన్నప్పుడు డెఫినెట్ గా మరి ఆయనకి 40 ఏళ్ళ నుంచి కూడా కోటరీ ఉంటే ఉండుండొచ్చు, నాకు తెలియదు. నేను అప్పుడు ఆ పార్టీలో లేను. సో ఏమో మరి నాకైతే తెలియదు. కానీ దే హావ్ బీన్ గతంలో మేము 4 సంవత్సరాలు 3.5 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు, నేను, ఆర్ ఈవెన్ లోకేష్ అండ్ మైసెల్, సో వీఆర్ ఇన్ టచ్. ఎవరో తెలియక ఆఖరి నిమిషంలో రఘురామకృష్ణరాజు పార్టీలోకి వచ్చాడు అని బుద్ధి లేకుండా పిచ్చి రాస్కల్స్ లాగా మాట్లాడితే మాట్లాడి ఉండొచ్చు. కానీ బోత్ చంద్రబాబు నాయుడు గారు అండ్ హిస్ సన్ కాంట్ సే దట్. దేర్ ఇస్ నో వన్ ఎల్స్ హూ హాస్ బీన్ ఇన్ క్లోజ్ కాంటాక్ట్ లైక్ మీ. చివరిలో నెల రోజుల్లో జాయిన్ అయిన వాళ్ళు అందరూ ఎవరు ముందు టచ్ లో లేరు. ఇతర పార్టీల నుంచి, వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఒక నెల రోజుల ముందు నుంచి ఏమన్నా మంత్రాలు ఉంటే ఉండొచ్చు. బట్ అదేమి తెలియకుండా ఎవడకాడు ఏదో మాట్లాడేయటం, ఆఖరి నిమిషంలో వస్తే ఎలా ఇస్తారు, అది ఇది అని ఏదేదో మాట్లాడుకున్నారు. సరే, మనకు అనవసరం. ఇప్పుడు ఒక్కటి మటుకు నేను చెప్పగలను కార్తీక్. యాజ్ అన్ ఎమ్మెల్యే ఆల్సో ఐఎమ్ గెట్టింగ్ అట్మోస్ట్ రెస్పెక్ట్, నాట్ ఓన్లీ ఫ్రమ్ మై కాన్స్టిట్యున్సీ. నేను ఎక్కడికి వెళ్ళినా ద అటెన్షన్ వాట్ ఐ గెట్ ఆర్ ద అఫెక్షన్ వాట్ ఐ గెట్ ఫ్రమ్ ద పబ్లిక్ and the statements what they make on my face for what all I had done for today's situation, that's more than adequate. నేను ఒక పదవి ఆశించానంటే ఆ పదవిలో ఉంటే ఇంకా ఎక్కువ
పని చేసే అవకాశం ఉంటుంది. నాకంటూ చాలా ఐడియాలు ఉన్నాయి. ఐ విల్ బి ఏబుల్ టు ఎగ్జిక్యూట్ దోస్ ఐడియాస్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద పీపుల్. ఎందుకంటే ఐ గాట్ వేరే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు అని నేను అనలేను. చాలా మందికి ఉండొచ్చు ఎక్స్పీరియన్స్. అలాగే నాకు జీవితంలో ఆటపోట్లు తిన్నాం. వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ తెలుసు. ఫార్చునేట్ గా నాట్ ఓన్లీ మై ఫార్మసీ బట్ ఐ స్టడీడ్, బట్ ఐ గాట్ entry into law, entry into social studies, and name any subject, at least I know the fundamentals. I may not be the master of all, but I know what is what. I know the difference between what is physics, what is chemistry, what is geology. What are all the various sciences, what are all the various arts, what is anthropology, ఇవన్నీ కూడా ఒక అవగాహన ఉండి, సో అలాగే పురాణాల మీద అన్నిటి మీద నాకంటూ కొంత అవగాహన ఉంది. హ్యూమన్ సైకాలజీ ఏంటి, వాట్ ఆర్ ఆల్ ద బేసిక్ నీడ్స్ ఆఫ్ ద పీపుల్, ఇవన్నిటి మీద ఎంతో కొంత, రాజ్యాంగం ఏంటి, రాజ్యాంగంలో వచ్చిన సవరణలు ఏంటి, ఏ సవరణలు ఎందుకు వచ్చినాయి, వాట్ ఆర్ ఆల్ ద రైట్స్ ఆఫ్ ద పీపుల్, ఇవన్నిటి మీద డెఫినెట్లీ అట్లీస్ట్ ఐ డోంట్ కంపేర్ మీ విత్ ఎనీవన్ ఎల్స్, బట్ మంచి అవగాహన ఉందని చెప్పి నేను గుండెల మీద చేతులు వేసుకుని చెప్పగలను. సో నేను ఒక సరైన పదవి ఉంటే దాని ద్వారా ఐ కెన్ డూ సర్వీస్ టు మెనీ పీపుల్ అక్రాస్ ద స్టేట్ అనే ఆలోచన ఉండబట్టి నేను ఇప్పుడు రికగ్నిషన్ ఆర్ ఏంటి ప్రోటోకాల్ అంటారు. నాకున్న పబ్లిక్ వాట్ ఈస్ ప్రోటోకాల్, బ్లడీ యూ నీడ్ రికగ్నిషన్. నీకు ఇద్దరు గన్మ్యాన్లు ఉంటాయి, ఆడ మొహం ఎవరికి తెలియకపోతే గన్మ్యాన్లు ఉంటే ఈడెవరు ఇద్దరు గన్మ్యాన్లు ఉన్నారు, ఈడెవడరా అంటే ఆడ పలానా ఎమ్మెల్యే సో అండ్ సో అని మాట్లాడుకుంటారు. నాకు అవసరం లేదు. బోత్ తెలుగు స్టేట్స్ లో మేబీ అసలు నన్ను పలానా ఓడని గుర్తుపట్టిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు, మేబీ 10-20% ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్లో అయితే వాళ్ళు కూడా ఉండరు, 1-2% ఉండొచ్చు. నేను ఎవడో కూడా తెలియను. సో ఆ పబ్లిక్ ప్రోటోకాల్ నాకుంది, ఆ పబ్లిక్ రికగ్నిషన్ నాకుంది. సో దానికోసం నాకు పదవులు అక్కర్లా, ఒక కారు కోసం నాకు పదవులు అక్కర్లా, ఒక ఇల్లు కోసం నాకు పదవులు అక్కర్లా. నేను పదవి కావాలని మనసులో అనుకున్నది, ఐ విల్ హ్యావ్ ఎ హయ్యర్ రీచ్ వేర్ I can serve to maximum number of people by utilizing whatever good ideas or reasonably good ideas I have for the welfare of the people, for the well-being of the people. I can certainly do a better job than many another. It's my feeling. Ultimately, you should have that confidence in you, on you. So, ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. ఐ కెన్ సిట్ విత్ ఎనీవన్ ఆన్ ఎనీ సబ్జెక్ట్, చర్చించగలను, అంచనాకు రాగలను. కాబట్టి నేను ఒక పదవి ఉంటే ఐ కెన్ రీచ్ మోర్ పీపుల్ అనేది నా నమ్మకం. దానికోసం నేను ఆశించిన మాట వాస్తవం. బట్ ఇవ్వనందువల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని నేను అంటలేదు, కానీ ఏమీ బాధలేదు. ఇన్ఫ్యాక్ట్ మై పాపులారిటీ ఈజ్ ఈవెన్ గోయింగ్ అప్ minute by minute because of not being considered for any good post, despite I am the foundation stone for the downfall of Mr. Jagannath Reddy. This everybody in the state knows. సరే, ఎవడో ఆ మధ్యన ఇంటర్వ్యూలో అన్నాడు, రఘురామకృష్ణరాజు ఏం చేశాడు, రఘురామకృష్ణరాజు ఎవడో చంద్రయ్య గొంతు కోసేశారు, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పరా అంటే చంద్రబాబు పేరు చెప్తే ఆ చంద్రయ్య గొంతు కోసేశాడు, చంద్రయ్య త్యాగం కన్నా రఘురామకృష్ణరాజు చేసింది గొప్ప అని ఒకడు మాట్లాడాడు. సో దట్ ఈస్ దేర్ ఐక్యూ. ఏం చెప్పగలం?
చంద్రయ్య జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడా? చంద్రయ్య ఇస్ ద ఫ్యాన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. సో అతనికి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే బతికిపోతామన్నా సరే, చంద్రబాబు నాయుడు గారు హార్ట్ కోర్ అభిమానిగా చంద్రబాబు నాయుడు అని ఆయన అన్నాడంట, ఆయన గొంతు కోసారు. ఇట్స్ అన్ అట్రాషియస్ యాక్ట్. బట్ చంద్రయ్య గొంతు కోసేసాడు కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పడిపోయాడు. అతని త్యాగం ముందు రఘురామకృష్ణరాజు చేసిన త్యాగం ఏంటి అని ఎవడో మాట్లాడాడంటే ఒక తెలుగుదేశం పక్షపాతం అనుకో, లేకపోతే తెలుగుదేశం పక్షవాతి అనుకో, ఏం సమాధానం చెప్తాం మనం? సో ఈ రకంగా మాట్లాడించారా అది నాకు తెలియదు. బట్ వెదర్ ఫ్యూ పీపుల్ మే డిసగ్రీ, ఎంతో మంది they all acknowledge that the downfall of Jagan Mohan Reddy, when everybody is sitting at home, I underline the word when everybody is at home. It was me who started the fight as a solo person. Recognition ఉందా లేదా తీసే, ఆడెవడో ఏదో వాగాడా తీసే, పార్టీలోకి ఎప్పుడు వచ్చాడు, త్యాగం చేశారు, అది చేశారు, తీసే. నీకుగా నువ్వు చెప్పు. ఐఎమ్ ఆస్కింగ్ యూ the question, what is my role in the downfall of Jagan Mohan Reddy? Who laid the foundation? At least someone else would have built the building, someone else would have put the slab. ఆ కనపడిన ఫౌండేషన్, ఆ కనిపించని నాలుగో సింహం అగ్ని అని చెప్పని ఏదో అంటాడు కదా, అలాగే ఇప్పుడు నేను కనిపించని ఫౌండేషన్ అయిపోయా, జనాలకు కనపడేది ఆ మేడే. సో బట్ నో రిగ్రెట్స్. బట్ నిన్న ఒక సంఘటన జరిగింది. చాలా నీకు తొక్కలో ఏ పదవి లేకపోయినా పర్వాలేదు అనే సంఘటన మన రాష్ట్రం కాదు, కోదాడ, అంటే ఇప్పుడు తెలంగాణ, అఫ్కోర్స్ మన కృష్ణా జిల్లా బార్డర్. అక్కడ ఒక వ్యక్తి, అతని పేరు అయితే గోపీకృష్ణ అనుకుంటా, వాళ్ళ ఫాదర్ చనిపోయాడు. ఆ చనిపోయిన ఫాదర్ మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చింది. నాకు వీరాభిమానట. వాళ్ళ అబ్బాయితో రాజుగారిని మనం కలవాలి అని ఆయన అనేవాడంట. సడన్లీ 3 రోజుల క్రితం ఆయన చనిపోయాడు. నాకు రిపీటెడ్ గా మెసేజ్లు, సార్ మీతో మాట్లాడాలి ప్లీజ్ అని మెసేజ్లు వస్తే ఐ హ్యావ్ ఓన్లీ కాల్డ్ హిమ్. ఏంటమ్మా అన్ని మెసేజ్లు ఇస్తున్నావు అని ఫోన్ చేశాను. వాళ్ళ ఫాదర్ ఆఖరి కోరిక నాకు చూడటం సార్, నేను అస్థికలు కలపటానికి గోదావరి అంతర్వేది దగ్గరికి ఆయన అస్థికలు కలపడానికి వెళ్తున్నాను. ఆ అస్థికలు తీసుకొచ్చి మా ఫాదర్ ఆఖరి కోరిక తీర్చి ఆ అస్థికలు మీకు చూపెట్టి, అంటే మా ఫాదర్ మిమ్మల్ని చూసినట్టుగా నేను ఫీల్ అవుతాను. ఆ తర్వాత అస్థికలు నేను గోదావరిలో కలుపుతాను అని అతను అంటే నీళ్ళు వచ్చింది. నిన్న మార్నింగ్ నేను ఎయిర్పోర్ట్కి వెళ్తా ఉంటే ఫోన్, లిటరల్లీ నీళ్ళు వచ్చింది. ఈవెన్ ఇప్పుడు కూడా నాకు ఐఎమ్ రిమెంబరింగ్ దట్. అరే ఒక మనిషికి ఎంతకన్నా ఏం కావాలి? అంటే ఈ కాన్సెప్ట్ ఏంటో నేను నిన్ను చూడాలనుకున్నాడు, చూడకుండానే చనిపోయాడు. ఆ అస్థికలు తీసుకొచ్చి మా నాన్న ఆఖరి కోరిక తీర్చాలి, నాకు మిమ్మల్ని మా నాన్నకి చూపెట్టే అవకాశం ఇవ్వమనే అబ్బాయి అంటే నీ జన్మకి ఇంతకన్నా ఏం కావాలి? నిన్ను ఇంతగా అభిమానించే మనుషులు నువ్వు సంపాదించుకున్నావు. మన రాష్ట్రం వాడు కూడా కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యక్తి. ఇంకంతకంటే ఏం ఆశిస్తాం అని కూడా అనిపించింది. నిన్న ఎంతో మంది మాట్లాడతారు. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా చాలా మంది ఎక్స్క్లూజివ్ గా విమానం టికెట్ కొనుక్కుని నాతో ఫోటో దిగడానికి
ఎంతో మంది వచ్చారు. ఇప్పటికీ నేను ఇక్కడ ఏ ఊర్లో ఉన్నా డైలీ కనీసం 50 నుంచి 70 మంది లీస్ట్ నేను చెప్పేది. ఒక్కోసారి 100 మంది పైగా రావచ్చు. ఎక్కడున్నా సరే వచ్చి నన్ను కలవాలి, నాతో మాట్లాడాలి, నాతో ఫోటోలు దిగాలి ఉన్నారు. సో ఈ అభిమానం చాలు అని అనిపిస్తుంది చాలా సార్లు. అరే, మనం ఒక ఎమ్మెల్యేగానే మనం ఇంత చేయగలిగినప్పుడు ఇంకొక బెటర్ ఆపర్చునిటీ ఉంటే మనం ఇంకెంతో చేయగలం కదా అని ఒక్కోసారి నో డౌట్ ఒక ఫీలింగ్ అనిపిస్తుంది. బట్ అది హానెస్ట్లీ ఐఎమ్ టెలింగ్ దట్ ఈస్ నాట్ పదవీకాంక్ష. అరే, చేయలేకపోతున్నామే అనే, మన పొటెన్షియల్ని ఫుల్గా వాడలేకపోతున్నామే అనే ఒక చిన్న బాధ ఉన్నమాట వాస్తవం. లేదంటే అది ఆత్మవంచన అవుతుంది. అంతవరకు ఐఎమ్ టెల్లింగ్. బట్ నేను వాళ్ళని అడుక్కునే టైప్ కాదు. నాకున్న పదవిని, నాకున్న చైర్మన్ పదవిని వదులుకొని ఎంపీ పోతే పోయింది, అవసరమైతే మళ్ళీ డిస్క్వాలిఫై చేస్తే మళ్ళీ కంటెస్ట్ చేస్తా అనే ఒక నమ్మకంతో, నేను ప్రజలు అన్యాయం అయిపోతున్నారని ఫైట్ చేస్తున్నాను. సో కాబట్టి నేను ఎవరిని ఏమండి నాకు ఆ పదవి ఇవ్వండి అని అడిగే టైప్ కాదు. అడగలేదు, అడగను. ఐ విల్ ఎక్స్ప్రెస్ దట్ ఐ వుడ్ లైక్ మై పొటెన్షియల్ టు బి యూటిలైజ్డ్. చంద్రబాబు నాయుడు గారు చెప్పా, యూటిలైజ్ మై పొటెన్షియల్ అని చెప్పా. అంతేగాని నాకు మంత్రి ఇవ్వలేదండి, అన్యాయం అండి, లేకపోతే నాకు ఏదో ఆ పదవి ఇవ్వండి, ఈ పదవి ఇవ్వండి అని నేను, ఇఫ్ ది ఆఫర్ ఎ పోస్ట్ వేర్ ఐ కెన్ సర్వ్ ద పబ్లిక్, ద maximum నెంబర్ ఆఫ్ పబ్లిక్, ఐ విల్ యాక్సెప్ట్ ఇఫ్ ఎట్ ఆల్ దే గివ్. ఏదో తొకడా పోస్టు, ఏదో క్యాబినెట్ ర్యాంక్ ఉందో, కారు ఉందంటే ఒక్క నాకే ఉన్నాయి పక్క. సో అలాంటి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, చూద్దాం. సరే, ఇది ఓకే. మీ వెనకాల ఐఎమ్ విత్ పీపుల్ అండ్ పీపుల్ ఆర్ విత్ మీ. సో సటన్లీ ఎ గుడ్ డే విల్ కమ్. రాజుగారు, ఇప్పుడు మీ వెనకాల చూస్తే వెంకటేశ్వర స్వామి పాదాలు కనిపిస్తున్నాయి. మొన్న మధ్యన టీటీడీ అవును. చైర్మన్ పోస్ట్ అని కూడా కొంత ప్రచారం జరిగింది. ఆ నిప్పు లేనిదే పొగ రాదంటారు కదా, అసలు ఏంటి, మీకు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నో ఐడియా. ఓకే. ఇవాళ ఒక పెక్యులర్ ఇన్సిడెంట్. చెప్పండి. పొద్దున్న ఓ ముగ్గురు వచ్చారు. ఉమ్. తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నారంట. వచ్చి, సార్ మొన్న పార్టీ ఆఫీస్కి వెళ్ళాం సార్, హెడ్ ఆఫీస్కి. అక్కడ వెళ్ళి అక్కడ ఎవరో లేడీస్ ఎవరో ఉన్నారు, అమరావతి వాళ్ళు అనుకుంటా. ఏదో మాట్లాడుకుంటా ఉంటే, మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే మేము ఉండి నుంచి వచ్చామంటే, త్రిపుల్ గారు మీ ఎమ్మెల్యే అని అడిగారండి. తెలుస్తుందిలే, ఉండి అంటే త్రిపుల్ అని తెలుస్తుందిలే అన్న. అలా కాదండి, మమ్మల్ని చాలా చండాలంగా తిట్టారండి అన్నారు. ఇదేంటా, ఎవరు అంత చండాలంగా మిమ్మల్ని ఎంత తిట్టారు? కాదు, అసలు మీకు బుద్ధి ఉందరా? మీరు ఇక్కడ పైరువీలు చేసుకోవడానికి వస్తారా? త్రిపుల్ గారి కోసం మీరు ఫైట్ చేయాలి. అసలు మీరేం మనుషులరా అని చెప్పి మమ్మల్ని తిట్టిందండి ఆ లేడీ, చాలా దారుణంగా తిట్టిందండి. మరి ఇప్పుడు మేము ఏం చేయాలండి అన్న. మీరు ఏమీ చేయక్కర్లేదురా నాయన, మీరు గమ్మున ఊరుకోండి, ఏమీ చేయక్కర్లేదు. త్రిపుల్ గురించి మీకేం తెలుసు, అక్కడ ముఖ్యమంత్రికి మొత్తం అందరికీ కూడా త్రిపుల్ గురించి అంతే తెలుసు. అది తెలియక కాదు, ఎవరి ఇబ్బందులు వాళ్ళకుంటాయి. ఇందాక నువ్వు అన్నట్టు మనసులో అనుకున్నా, ఆ కోటరీ ఇబ్బందులు కోటరీకి ఉంటాయి.
సో ఒక్కోసారి మన స్ట్రెంగ్త్ మన వీక్నెస్ అవుతుంది. సో ఏమో అదే అయి ఉండొచ్చు. బట్ వీళ్ళు మాకు చాలా షేమ్గా ఉందంటే ఇప్పుడు మేము ఏం చేయాలో చెప్పండి అన్నారు. నువ్వు షే నువ్వు షేమ్గా ఏం ఫీల్ అవద్దు, పొరపాటును కూడా నన్ను నా గురించి అడిగితే నాకు అంతకంటే అవమానం ఇంకోటి ఉండదు. నోరు మూసుకు కూర్చో, ఉం? నన్ను అవమానించకు. ఎవరో ఇంకో మొహం తెలియనోడికి ఏదో కావాలని అడిగినట్టు ఉం? నన్ను అవమానించొద్దురా బాబు అని చెప్పి ఆయనకి బిస్కెట్ ఇచ్చి టీ ఇచ్చి పంపించారు. రైట్. బట్ మళ్ళీ కొంచెం హాట్ టాపిక్స్కి వస్తున్నాను. మొన్న మధ్యన ఒక డిబేట్లో మీ పార్టీకి సంబంధించిన జీవి రెడ్డి గారు మిమ్మల్ని కస్టోడియల్ టార్చర్ చేసేటప్పుడు మీ చెస్ట్ మీద ఛాతీ మీద కూర్చున్నది ఎవరో కాదు, ఎంపీ నందిగాం సురేష్ గారు అని చెప్పారు. అంటే అందులో ఎంతవరకు అయ్యుండొచ్చు. నిజం, చాలా వరకు నిజమే అయ్యుండొచ్చు, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఆ జీన్ ప్యాంటు కట్స్ ఆల్మోస్ట్ కుడ్ బి ఇందాక నువ్వు అన్నట్టు నిప్పులేందే పొగరాదని ఇంతకుముందు కూడా కొంతమంది మాట్లాడారు. మనకి కొంతమంది ఆ కాళ్ళ మీద కొట్టిన వాళ్ళ పేర్లు అయితే ఇంతవరకు నా దగ్గర ఒక అంచనాకు వచ్చా. సో వాళ్ళని పిలిచి అడిగినప్పుడు చెప్పేస్తారు. ఎందుకంటే అతనికి వ్యక్తిగతంగా ఆ కోపం ఉంది నా మీద. సో ఐ థింక్ హీ హాస్ గాట్ సమ్ మ్యాండేట్ ఆల్సో. పార్లమెంట్ లోనే ఏదో తోలు తీస్తాను అని చెప్పి కూడా అతను నా గురించి మాట్లాడాడు. దాని మీద నేను ఒక కంప్లైంట్ కూడా ఇచ్చా ఢిల్లీలో. సరే ఏదో జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేసుకున్నాడు అది. సో నా తోలు తీసేస్తాను అని చెప్పి కూడా అతను మాట్లాడటం జరిగింది. సో కాబట్టి ఏమో డెఫినెట్ గా ఆ కూర్చున్నప్పుడు మంచం కోళ్ళు కూడా ఇరిగిపోయి ఇట్ కుడ్ బి దట్ గై, ఐ డోంట్ నో. వాయిస్ ఏమైనా గుర్తుపెట్టారా మీకు మీరు ఏమన్నా ఆ టైంలో లేదా? అంటే అంటే ఇప్పుడు మళ్ళీ అతనికి అది కట్టేస్తే డెఫినెట్ గా టు సమ్ ఎక్స్టెంట్ ఐ షుడ్ బి ఏబుల్ టు రికలెక్ట్. ఓకే. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మ్మ్. అంటే గడ్డంతో సహా కవర్ అయిపోయింది. ఇక్కడ దాకా అయితే అతని గడ్డం అంతా మనకు తెలుసు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కవర్ అయింది. సో కాబట్టి ఉమ్, అంత చెప్పలేం. మళ్ళీ అలాగే కర్చీఫ్ కొడితే ఏమో. ఓకే సార్. అంటే ఇప్పుడు పోలీసులు ప్రస్తుతం అంటే రూల్ బుక్ పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నారు అనిపిస్తుంది. దేనికంటే మ్, గత 5 ఏళ్ళు టీడీపీ వాళ్ళు కానీ మీ పట్ల కూడా ఎలా వ్యవహరించారో తెలుసు మనకి. ఎత్తి లోపల పడేసేవాళ్ళు ఈడ్చుకెళ్ళిపోయి. ఇప్పుడు రాచమర్యాదలు ఇచ్చి సెల్ఫీలు దిగుతూ వాళ్ళతో ఏదో మొమెంటో ఇస్తున్నట్టు నోటీసులు ఇస్తూ ఫోటోలు దిగుతూ, అంటే ఏంటి సార్ ఇంత అసలు జనాలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఏంటి ఇదే పోలీసులు ఒకప్పుడు అలా బిహేవ్ ఫ్రెండ్లీ పోలీసింగ్, ఏం సార్? ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ పోలీసింగ్ పోలీసింగ్ అంటారేమో. కూడా కాదు. దాన్ని ఎలాగంటే ఇంకో పదం చెప్పాలి. మళ్ళీ మీడియాలో ఆ పదాలు వాడకూడదు. అసలు ఏంటి ఈ మొత్తం వ్యవహారం అంటే పోలీసు వ్యవస్థ కూడా తప్పు చేసిన వాళ్ళని అందరినీ అనట్లా, తప్పు చేసిన వాళ్ళని కూడా మర్యాదగా తీసుకెళ్తూ లేదా నోటీసులు ఇవ్వడము, హత్య కేసుల్లో హత్యాయత్నం కేసుల్లో ఉన్న వాళ్ళతో కూడా చాలా సాఫ్ట్గా బిహేవ్ చేస్తున్నారు. ఏ పదవి లేని వాళ్ళని, సరే పోనీ ఎమ్మెల్యేలను ఎంపీలను అలా బిహేవ్ చేశారంటే వాళ్ళకు ఒక ప్రోటోకాల్ ఏదో ఉంటుంది, ఫాలో అవుతున్నారు అనుకోవచ్చు. సామాన్య రాజకీయ కార్యకర్తలని నాయకుల మీద కూడా పోలీసులు చూపించాల్సినంత కఠినత్వాన్ని చూపించట్లేదు అనేది ఒక అపోహ ఉంది కామన్ మ్యాన్లో. అంటే మీ దాకా కూడా ఏమన్నా వచ్చి ఉంటుందా? ప్రజల్లోనే తిరుగుతూ ఉంటారు కదా. అంటే ఓకే, రకరకాలుగా వస్తాయి. కానీ డెఫినెట్ గా అతను అరాచకాలు చేశాడని చెప్పి అంత అరాచకంగా ఉండవలసిన అవసరం లేదు. బట్ అట్ ద సేమ్ టైం అరెస్ట్ చేసి తీసుకెళ్లి 41 నోటీస్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అదేదో అక్కడే ఇచ్చేస్తుంటే మర్యాద ఉంటుంది. సార్ ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే కాస్త కాంట్రవర్షియల్ విషయము. జేసీ దివాకర్ రెడ్డి గారు వైఎస్ విజయమ్మ గారిని కలిశారు, ఫోటోలు అన్ని రిలీజ్ చేశారు బయటికి. ప్రభాకర్ రెడ్డి, జేసీ ప్ర ఆ, ఆ, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. సార్ అంటే ఏంటి? నథింగ్ రాంగ్, నథింగ్ రాంగ్. ఇప్పుడు కేసీఆర్ గారు బద్ధ శత్రువు చంద్రబాబు నాయుడు గారు, ఎన్నో తిట్లు తిట్టాడు ఆయన. ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కలిశారు. కేసీఆర్ గారు రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టారు.
రెండు సార్లు. ఒకసారి అయితే చిన్న సెల్లో పెట్టాడు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని. హాస్పిటల్లో తుంటి ఆపరేషన్ చేయించుకున్నారు. ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా లేరు. వెళ్ళి కలిశాడు ఈయన. అప్పుడు ఎవరో మాట్లాడలేదు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ఆవిడకి ఒంట్లో బాగాలేదు, ఆవిడకి విజయం గారికి ఒంట్లో బాగాల. ప్రభాకర్ రెడ్డి గారు వెళ్ళి కలిశాడు. వాళ్ళకి పులివెందులకి జిల్లాలు వేరైనా సరే తాడిపత్రి, పులివెందుల చాలా దగ్గర. అండ్ రాజశేఖర్ రెడ్డి, దివాకర్ రెడ్డి వాళ్ళు చాలా, రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్ లో దివాకర్ రెడ్డి గారు ఉన్నాడు. అప్పుడు ప్రభాకర్ వచ్చి ఈయన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్. సో దేవర్ హ్యావింగ్ క్లోజ్ రిలేషన్. పులివెందులకి తాడిపత్రికి నా ఉద్దేశం 50-60 కిలోమీటర్లుగానే ఉండదు. ఎప్పటి నుంచో రిలేషన్ ఉంది. ఆవిడ ఒంట్లో బావాలా, పరామర్శకి వెళ్ళాడు ఆయన. ఏముంటుంది అందులో? నాకు విజయం గారు బాగా తెలుసు. రాజశేఖర రెడ్డి గారు చాలా క్లోజ్ కాబట్టి విజయం గారు నాకు చాలా క్లోజ్. సో ఆవిడ నిజంగా నాకు తెలియదు. ఒకవేళ సపోజ్ ఆవిడ ఏదన్నా వాట్ ఎవర్ మే బి దట్ ఈస్ అన్ హాస్పిటల్ అడ్మిట్ ఐ లాస్ట్ గో అండ్ సీ హర్. దర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ఓకే. సో అంచేత ఫ్రెండ్షిప్ ఈస్ ఫ్రెండ్షిప్, పాలిటిక్స్ ఈస్ పాలిటిక్స్. యూ కాంట్ లింక్ పాలిటిక్స్ అండ్ మానవ సంబంధాలు. ఫ్రెండ్షిప్. మానవ సంబంధాలు మానవ సంబంధాలే. సో అది పాలిటిక్స్ కి లింక్ పెడతాం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు వైఎస్ షర్మిల గారి గురించి వద్దాము. వైఎస్ షర్మిల గారు బాగా యాక్టివ్గా, అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్ష నాయకురాలి రోలే ప్లే చేస్తున్నారు అనుకోవాలి. దేనికంటే వరదల్లో కూడా ఆవిడ పరామర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోవడాన్ని కూడా చాలా తీవ్రంగా ట్విట్టర్లో ధ్వజమెత్తారు. అంటే ఆవిడ ఆవిడ అంటే ఈయన స్థానాన్ని ఆవిడ భర్తీ చేసే అవకాశం ఏమైనా ఉందని మీరు ఆశిస్తున్నారా, లేదా అటువంటి సూచనలు ఏమైనా మీకు కనిపిస్తాయి? నేనైతే అనుకోవట్లా. ఇంత స్ట్రాంగ్ గా ఉంది కదా కూటమి. ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎనీ స్కోప్. కాదు సార్, ప్రతిపక్ష హోదా, ప్రతిపక్ష అంటే ప్రజల హృదయాల్లో ప్రతిపక్ష నాయకురాలిగా ఆవిడ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి స్థానాన్ని ఆక్రమించే అవకాశం ఉందని మీరు ఆశిస్తున్నారా? దేనికంటే ఆవిడ గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నారు. ఆవిడ తిరుగుతున్నారు కరెక్టే. అంటే కాంగ్రెస్ పార్టీకే జాతీయ స్థాయిలో ఇప్పుడప్పుడు మళ్ళీ తిరిగి కొంచెం పునరుజ్జీవనం మొదలైంది. బట్ ఆంధ్రప్రదేశ్ లో ఇట్ విల్ టేక్ టైం. అంత ఈజీ కాదు. షీఈస్ ఫైటింగ్, నో డౌట్. బట్ ఐ డోంట్ థింక్, చూడాలి ఇంకా కొద్ది కాలం చూడాలి. ప్రస్తుతానికైతే ఇట్స్ ద గోల్ ఇస్ టూ ఫార్. ఓకే. ఇంకొకటి ఏంటంటే రాష్ట్రంలో రెడ్ బుక్ అనేది వినిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెడ్ బుక్ అమలు చేస్తున్నారు అని చెప్పి ఆయన ఢిల్లీ దాకా వెళ్ళి కేకలేశారు. చూస్తుంటే ఇది వరకు రాజారెడ్డి రాజ్యాంగం అనేవాళ్ళు, ఇప్పుడు ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నాడు. అవును, అసలు రెడ్ బుక్ ఓపెనే కాలేదు వాస్తవంగా చూడాలంటే. అసలు ఏంటి సార్, ఈ రెడ్ బుక్ అనేది ఉందా? అసలు ఉంటే ఎప్పుడు ఓపెన్ అవుతుంది? మీరేం ఆశిస్తున్నారు? మీకు వెరీ లేకుండా ఉండదు. నాకైతే అసలు రెడ్ బుక్ గురించి ఐడియా లేదు. నేను మా విద్యాశాఖ మంత్రి స్టేట్మెంట్స్ చూసా గతంలో, యువకాలంలో ఉన్నప్పుడు. ఫిజికల్ గా నేను ఎన్నోసార్లు మేము కలవటం జరిగింది, కానీ రెడ్ బుక్ సంగతి ఏంటని నేను అడగల. ఏదో బుక్ లో ఆయన రాసుకుని ఉండొచ్చు, దాని కవర్ ఎర్రగా ఉండి ఉండొచ్చు, అందుకని రెడ్ బుక్ అన్నారేమో అని అనుకుంటున్నా. నాకు అంతకుమించి నిజంగా అందులో ఎవరి పేర్లు రాసుకున్నాడు ఆయన అన్నది నాకు ఐడియా లేదు. ఓకే. ఇంకొకటి సార్, మనకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నియోజకవర్గంలో కూడా బాగా ఉద్రిక్తతలు అవి చూసాం కదా. అసలు జడ్జి రామకృష్ణ గారిని కూడా బాగానే టార్గెట్ చేశారు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు. అంటే అసలు అక్కడ జరుగుతున్న వాటిలో న్యాయపరంగా ఏమన్నా లాజికల్ ఎండ్కి ఏదన్నా వచ్చే అవకాశం మీరు చూస్తున్నారా? అక్కడ చాలా అవినీతి జరిగింది అంటున్నారు, ఎర్రచందనము ఇవన్నీ ఉన్నాయి అంటున్నారు. అంటే ఏదన్నా ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తే దొరుకుతాయి. మరి అసలు ఎఫ్ఐఆర్ లేకుండా
మనం ఇంకా టూ ఫార్ మాట్లాడుకోవటం కరెక్ట్ కాదు. ఉమ్, ముందు ఏదైనా ఒక ఎఫ్ఐఆర్ అయితే, ఇన్వెస్టిగేషన్ మొదలైతే చెప్పొచ్చు. ఓకే. డెఫినెట్ గా అభియోగాలు అయితే ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి. అందరూ కూడా, ఓ పార్టీలో అందరూ కూడా అభియోగాలు చేసిన వాళ్ళే. బట్ దానికి ఏదన్నా ఒక కేసు బుక్ చేసి, ఎఫ్ఐఆర్ చేసి, ఇన్వెస్టిగేషన్ జరిగి, నిజంగా ఏమన్నా ఆధారాలు దొరికితే ఎస్. బేసికలీ ఈజ్ ఎ బిగ్ కాంట్రాక్టర్ ఎప్పటి నుంచో. సో ఆయన కాంట్రాక్టులోనే సంపాదించాడా, ఎర్ర చందనంలో సంపాదించాడా, ఇంకో దాంట్లో సంపాదించాడా అన్నది అంటే లూజ్ గా మనం మాట్లాడేయకూడదు. ఆరోపణలు ఉన్నమాట నిజం. బట్ ఆరోపణలు నిజమా కాదా అన్నది తేల్చవలసింది మా ప్రభుత్వం, ఆర్ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం. అంటే మంత్రివర్గమే నువ్వు ప్రభుత్వం అనుకుంటే ఎస్, ఆ మంత్రివర్గం తేల్చాలి. అది తేల్చేదాకా మనం అభియోగాలు ఉన్నాయి అని చెప్పాలి. ముద్దాయి అక్యూజ్డ్ అని చెప్పాలి తప్ప అక్యూజ్డ్ బట్ నేరస్తుడు అని మనం మాట్లాడితే అది మంచి సాంప్రదాయం కాదు. ఓకే. అంటే అంటే వాళ్ళు మాట్లాడారు కదా, ఉమ్, వాళ్ళు అన్ని రకాలుగా మాట్లాడారు కదా, మనం ఎంతో మాట్లాడకూడదు అంటే వీ కెనాట్ టేక్ ఇట్ యాజ్ ప్రెసిడెన్స్. వాళ్ళు గది తప్పారు కదా అని చెప్పి, వాళ్ళు రెడ్లు గీచుకున్నారు కదా అని మనం ఒకే కులానికి అన్ని పోస్టులు ఇవ్వలేం కదా, అది న్యాయం అవ్వదు కదా. అలా అంటే ప్రజలు అతను చేసిన తప్పులే మనం చేస్తే. అవును సార్, అది కరెక్టే, కానీ ప్రజలు కూడా ఇన్స్టెంట్ జస్టిస్ లాంటిది ఏదో కోరుకుంటున్నారు త్వరితగతిలో నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను కార్తీక్, ప్రజలకు కావాల్సింది స్వాంతన. అభివృద్ధి సంక్షేమంతో పాటు ప్రజలకు కావాల్సింది స్వాంతన. అంటే నేను ముళ్ళుకు ముళ్ళు పన్నుకు పన్ను అంటలా. అసలు ముందు క్యాడర్ మీద రాజకీయాలకి సంబంధం లేకపోయినా మన చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో ఎవరైనా ట్వీట్లు పెట్టినా కూడా వాళ్ళందరి మీద కూడా రకరకాల కేసులు పెట్టారు. వాళ్ళందరినీ ముందు ఆ కేసుల నుంచి బయట ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అదే నేను మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడా, కాబట్టి నేను నీతో కూడా చెప్తున్నాను. సో అది మనం చేయాలి. అది మనం చేయకపోతే కేడర్ అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. చేయొచ్చు, అది పెద్ద కష్టమైన. గవర్నర్ గారిని కలవచ్చు, చీఫ్ జస్టిస్ గారిని కలవచ్చు, ఇది ఇలా చేస్తున్నాం, ఇది కారణాలు అని చెప్పి మనం వీ కెన్ డెఫినెట్లీ డూ దట్. ఆ ప్రక్రియ ప్రారంభిస్తే కొంచెం జనాలు కాస్త స్వాంతన వస్తుంది. అలాగే అప్పుడు హింసకు పాల్పడినప్పుడు నా కేసే ఉంది. పోలీస్ ఆఫీసర్స్ రోల్ ఇన్వెస్టిగేట్ చేస్తే 4 రోజుల్లో దొరికేస్తాయి, ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి. చర్యలు తీసుకోమని నేను అసెంబ్లీ సాక్షిగా అడిగా. అది కూడా నేను వీళ్ళతో మాట్లాడటం కాదు, అసెంబ్లీలోనే అడిగా. ఒక అధికారి ఎఫ్ఐఆర్ లో అందులో 307లో ఉన్నప్పుడు పోలీస్ అధికారిని సస్పెండ్ చేయటం అనేది మ్యాండేటరీ. దెర్ ఇస్ నో డిస్క్రిషన్, ఇట్స్ మ్యాండేటరీ. బట్ ఈవెన్ దట్ మ్యాండేటరీ ఫంక్షన్ డిడ్ నాట్ హ్యాపెన్. పివి సునీల్ కుమార్ని, సీతారామన్ సస్పెండ్ చేయాలి. అదే అడిగాను నేను అసెంబ్లీ సాక్షిగా. ఇలాంటివి కొన్ని ఉన్నాయి. బట్ మరి వాళ్ళ రాజనీతి వాళ్ళకు ఉంటుంది. మరీ ఆచితూచి చేయాలి, ఎటువంటి క్రిటిసిజం రాకూడదు, మనకి కక్షపూరితంగా వ్యవహరించాము అన్న చెడ్డ కూడా రాకూడదు అని అనుకుని ఉండొచ్చు. ఆలస్యం జరిగిన మాట అయితే వాస్తవం. బట్ దాని వెనక వాళ్ళ ఆలోచనలు ఆచితూచి అడుగేయాలన్న వాళ్ళ ఆలోచనకి మరి ఆయనకున్న ఎక్స్పీరియన్స్ కి ఏమో పర్హాప్స్ హీ మై బి రైట్, బికాస్ దాన్ని స్థితప్రజ్ఞత అంటారు. సో అది ఆయన ప్రదర్శిస్తున్నారా అన్నది మరి టైం విల్ టెల్. ఎక్కువ కాలం అయితే ఆపకూడదు. సో సమ్ యాక్షన్ హ్యాస్ టు బి ఇనిషియేటెడ్, అదర్వైజ్ పబ్లిక్ దాన్ని
ఈయనకున్న రాజకీయ పరిణితిని పబ్లిక్ దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకోవాలి. ఉమ్, అవును సార్. పబ్లిక్ కూడా అంటే మితిమీరిన దీన్ని ఏమంటారు, ఓర్పును కూడా చేతకంతనంగా పబ్లిక్ భావిస్తారు. ప్రమాదం. అవును. రైట్ సార్. ఇంకొకటి మన కొంత రాష్ట్ర సంయమనం కొంత సంయమనం అవసరం. ఉమ్, అలాగే కాసింత ఓర్పు కూడా అవసరం. కానీ అది భరించలేని లెవెల్కి వెళ్ళకూడదు. సో ద లీడర్ హ్యాస్ టు స్ట్రైక్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ బ్యాలెన్స్ అండ్ ఇంబ్యాలెన్స్. సార్ మీతో ఇంటర్వ్యూ అంటే ఖచ్చితంగా నేను అడగాలనుకుంటున్నది విజయసాయి రెడ్డి గారి గురించి. దేనికంటే అంటే నేను ఆయన వ్యక్తిగత సంబంధాల గురించి నేను ఎత్తను కానీ, మాన్సాస్ ట్రస్ట్ కానీ, ప్రేమ సమాజం భూములు కానీ, సింహాచలం కానీ ఇలా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ప్రజలందరూ ఇప్పుడు బయటకు వచ్చి ఆ, వారు అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా అధికార దుర్వినియోగం చేసి భూముల్ని, ఎండోమెంట్ భూముల మీద కన్నేశారనేది ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తుంది. అంటే ఇవన్నీ మీకు కూడా రాలేదు, మీరు రచ్చబండలో ఉన్న టైంలో కూడా ఇవన్నీ బయటికి రాలేదు. అంటే అంత గోప్యంగా జరిగాయి అనుకోవాలా, లేకపోతే ఏంటి? సాధారణంగా మీరు అదే రచ్చబండలు వచ్చేస్తాయి ఏమన్నా ఇప్పుడు ఉన్నా. నేను చెప్పేది ఏంటంటే, ఇఫ్ దేర్ ఆర్ ఎవిడెన్సెస్, బుక్ ఏ కేస్. నేను అనేది ఎందుకు మన ఎనర్జీ మాటల ద్వారా వేస్ట్ చేసుకోవాలి? నీ దగ్గర ఆధారాలు ఉంటే, ఆధారాలు లేకుండా మనం అభియోగాలు చెయ్యం. నీ దగ్గర ఆధారాలు ఉంటే కేసు బుక్ చేసేయంటున్నా. నేను చెప్పేది మొత్తుకునేది అదే. మేము అధికారంలో ఉన్నాం, పలానా వాడు తప్పు చేసాడు అంటున్నాం. మనం అధికారంలో లేనప్పుడు తప్పు చేసాడు అంటంలో అర్థం ఉంది. మనం అధికారంలో ఉన్నప్పుడు వాడు గతంలో తప్పు చేశాడు అంటాం అనర్థాలకు దారితీస్తుంది. మనం చేతగానోడు అనుకుంటారు. యూ షుడ్ నాట్ కామెంట్, ఇట్ షుడ్ బి యాక్షన్. అదర్వైజ్ అవి కేవలం అభియోగాలు అనుకుంటారు. అది ఒకవేళ నిజమైనప్పటికీ కూడా. చేశారు, అక్రమంగా చేశారు, బుక్ చేయ కేసు. ఎవడొద్దన్నాడు? సారెడ్డి వద్దంటాడా? ఉండగా. అది నా ఒపీనియన్. సార్ ఇంకొకటి మనకి ఈ కోడికత్తి కేసు కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇదివరకున్న కేసులు కానీ, ఇవి ఇంకా ఏమీ మూవ్ అవ్వట్లేదు అని కూడా వినిపిస్తున్నాయి. అంటే ఆ, ఇప్పుడు ప్రస్తుతం వారు కేవలం ఎమ్మెల్యేగానే ఉన్నారు కదా, ఏమన్నా మూమెంట్ ఏమన్నా ఆశించవచ్చా త్వరలో? అంటే మీ కేసులు కూడా ఉన్నాయి, మీరు వారి మీద వేసిన కేసులు కూడా ఉన్నాయి. ఉన్నాయి, ఆశించవచ్చు డెఫినెట్ గా. బట్ ఆయనకి ఎమినెంట్ లీగల్ టీం ఉంది. మరి వాయిదాల మీద వాయిదాలు జరుగుతున్నాయి. మరి దానికి మరి ప్రాసిక్యూషన్ సైడ్ నుంచి కూడా మరి అక్కడ మరి అసలు ఎటువంటి లాయర్లను పెట్టుకోగలడు, ఈ అన్నిటికీ కూడా మరి సమయం పడుతుంది. అంటే గతంలో బట్ మీరు వేసిన అట్లీస్ట్ కేసులు మళ్ళా ఇప్పుడు మీరు కోడికత్తి దీనికి బెయిల్ వచ్చింది కాబట్టి ఉమ్, ఇంకా వాళ్ళకి కూడా ఆయాసం వస్తుంది. ఇతను కోర్టుకి వెళ్ళడం అంత ఈజీగా అది క్లోజ్ కాదు. ఇతను వెళ్ళి అది క్లోజ్ చేసేసుకుంటే బెటర్. ఎందుకంటే కోడికత్తి సీన్ కేసు జగన్ మీద కాదు కదా, అది కోడికత్తి సీన్ మీద కేసు. సో ఈయన ఏదైనా సాక్ష్యం చెప్పి లేదంటే ఓకే వదిలేయండి అంటే అతనికి ఎలాగో ఇప్పుడు శిక్ష వేయాలన్నా కూడా పెద్ద వేయటానికి ఏమీ లేదు. అతని శిక్ష కన్నా ఎక్కువ రోజులు అనుభవించాడు. సో ఉమ్, అతనికే మళ్ళీ జైలు శిక్ష ఉండదు. ఒకవేళ అది నిజమని ప్రూవ్ అయినా కూడా దానికి తగ్గ శిక్ష అతనికి అయిపోయింది. ఓకే. సో అంచేత అతనికి కలిసి వచ్చేది ఏమీ లేదు, జగన్కి పోయేది ఏమీ లేదు. ఎందుకంటే జగన్ అక్కడ ఈజ్ నాట్ అక్యూజ్డ్. జగన్ ఇస్ ద సఫరర్ దే, యాజ్ ఈజ్ క్లెయిమింగ్. నిజంగా సఫరర్ కాదా అని నేను మాట్లాడతాను. సఫరర్ యాజ్ ఈజ్ క్లెయిమింగ్. సో అది అతనికి సంబంధించింది. అది మూవ్ అయిందా లేదా అన్నది మనకు అనవసరం. బట్ సిబిఐ క్విడ్ ప్రోకోలు ఉన్నాయి కదా, అది మూవ్ అవుతుందా లేదా అనేది ప్రజలు చూడాలి. దానికి ఏంటంటే ప్రొసీజరల్ గా మన చట్టంలోనే మరి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి.
సో అది కొన్నాళ్ళు నడవచ్చు. గతంలో మీరు సుప్రీంకోర్టులో వేసిన కేసులకు కూడా ఇప్పుడు మీరు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీరు మీ కస్టోడియల్ టార్చర్ కేసుకి ఏదైనా లింకప్ ఉందా? ఇది ముందుకెళ్తే గానీ అది ముందుకెళ్ళదని ఏమన్నా అనుకోవచ్చా మనం? సంబంధం లేదు. నా కస్టోడియల్ టార్చర్ ఇక్కడ రిజిస్టర్ అయింది ఎఫ్ఐఆర్. అది సిఐడి వాళ్ళు చేస్తారా లేకపోతే మరి ఏదైనా సిట్ టెస్ట్ చేస్తారా అనేది చూడాలి. బట్ దానికి దీనికి సంబంధం లేదు. ఆ కేసులకి దీనికి అసలు ఏమాత్రం సంబంధం. రైట్ రాజు నో గారు. లింక్ ఎట్ ఆల్. ఓకే రాజు గారు, మీ కేసులు, మీరు వేసిన కేసులు ముందుకెళ్ళాలి. మీ ఉండి నియోజకవర్గంలో మీరు ఏదైతే ఓకే. తలపెట్టారో అన్నీ కూడా మీరు ఆశించిన వేగంలో పూర్తి చేయాలని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. ఓకే. మీ గుడ్ మార్నింగ్. మీకు గుడ్ ఇండియా నైట్. నుంచి గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్ రాజు గారు. ఓకే.